అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ మధ్యకాలంలో వచ్చే డిజిటల్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, ఈ సైబర్ క్రైమ్ల గురించి నాకు జరిగిన ఒక సంఘటనను మీకు తెలియజేద్దాం అనుకుంటాను. ఎంత అతి తెలివి తక్కువతనంతో వాళ్ళ ట్రాప్లో పడిపోతాం అనడానికి ఇది మంచి నిదర్శనంగా చూపించవచ్చు మీకు. నేను రోజు అన్నీ చూస్తూనే ఉంటాను, బయట తిరుగుతూనే ఉంటాను. బట్ నాకు ఆల్ ఆఫ్ సడన్గా ఒకరోజు ఒక కాల్ వచ్చింది. ఏమని, బెంగళూరు పోలీస్, ట్రాఫిక్ పోలీస్, కర్ణాటక ట్రాఫిక్ పోలీస్ అని వస్తుంది నా ఫోన్లో, ట్రూ కాలర్లో. ఫస్ట్ నమ్మలేదు, తర్వాత ఏంటో అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఏంటని అడిగితే, మీ పేరు మీద బెంగళూరులో ఒక కార్ బుక్ అయింది, మీ ఆధార్ నెంబర్ ఇదేనా అని నా ఆధార్ నెంబర్ చెప్పడం జరిగింది. దాంతో నేను కన్ఫ్యూజ్. నేను ఉండేది హైదరాబాద్లో, నా పేరు మీద కార్ బుక్ అవ్వడం ఏంటని నేను అడిగాను. అంటే ఏంటోనమ్మా, ఈ ఆధార్ అయితే మీదే కదా, అన్నీ మీరు ఆధార్ ఎవరికైనా దేనికైనా ఇచ్చి ఉన్నారా అంటే, జిరాక్స్ ఇస్తుంటారు కదా ప్రూఫ్ కింద, దేనికైనా ఇచ్చారా అని అడిగారు. ఎన్నో వాటికి ఇచ్చి ఉంటాను కదండి అంటే, పర్పస్ అని రాయాలి కదమ్మా, రాయకుండా అట్లా ఇవ్వకూడదు కదా, ఇన్ని మోసాలు జరుగుతున్నాయి అయినా మీకు బుద్ధి రాదు అని చెప్పేసి ఆయన నన్ను హెచ్చరించడం జరిగింది. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ అంటే, నాకు వచ్చి రాని హిందీలో అతను ఏదో మాట్లాడాడు, మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ అని అడిగాడు. నేను తెలుగు అని చెప్పాను. దాంతో అతను వేరే ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఒక ఆవిడకి ట్రాన్స్ఫర్ చేసిండు కాల్. ఆమె వెంటనే, అమ్మ మీ పేరు మీద ఇట్లా బెంగళూరులో ఒక కార్ బుక్ అయింది, అది హిట్ అండ్ రన్ కేసు కింద అది ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఎఫ్ఐఆర్ నెంబర్ సో అండ్ సో అని నెంబర్ చెప్పి ఒక నెంబర్ చెప్పారు నాకు, ఎఫ్ఐఆర్ నెంబర్. ఇది బుక్ అయ్యి ఉంది, మీరు ఇమ్మీడియట్గా కర్ణాటక పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు రిపోర్ట్ చెయ్యాలమ్మా అంటే, లేదు లేదు నేను హైదరాబాద్లో ఉన్నా, అట్లా ఎట్లా సాధ్యమవుతుంది, నాకు అసలు నేను ఏ కార్ తీసుకోలేదని నేను చెప్తే వాళ్ళు అన్నమాట, మీ ఆధార్ మిస్యూజ్ అయ్యి ఎవరో తీసుకొని ఉన్నారమ్మా, మరి అది హిట్ అండ్ రన్ కేసు కింద బుక్ అయింది, ఆ కారు ఒక పబ్లిక్ ప్రాపర్టీని గుద్ది ముగ్గురిని యాక్సిడెంట్ చేసి ఇక్కడ వదిలేసిపోయినరు, ఆ ముగ్గురు కూడా చావు బతుకుల మధ్య సీరియస్గా ఉన్నారు, మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది, మేమేం చేయగలమని చెప్పేసి అడ్రస్ కూడా చెప్తున్నారండి వాళ్ళు. కార్ నెంబరు, అడ్రస్ చెప్పడం జరిగింది. ఆధార్ నెంబర్ అంతా కరెక్ట్గా చెప్పేసరికి నాకు డౌట్ క్రియేట్ అవుతూ ఉంది. ఇదేంటి, ఏమైనా జరిగి ఉంటుందా, నిజమా అబద్ధమా అని. ఇదంతా అబద్ధం అండి అని కొట్టి పడేస్తే, అది అబద్ధం అని తెలుసమ్మా, నేను మీకు ఒక్క హెల్ప్ చేయగలను, మీరు కర్ణాటక పోలీస్కి కలుపుతాను, ఆన్లైన్ రిపోర్ట్ ఇవ్వండి, మీకు జరిగిన ప్రాబ్లం చెప్పండి యాజ్ ఇట్ ఈజ్గా, ఈ హెల్ప్ మాత్రం నేను మీకు చేయగలను అన్నది ఆవిడ. సరే కలుపుమన్నాను. ఆధార్ మిస్యూజ్ అయిందని ఎఫ్ఐఆర్ నెంబర్ రాసుకున్నారు కదా, రాసుకోండి అని నాతో రాయించి, ఆ నెంబరు, ఆ కేసు గురించి మీరు చెప్పి రిక్వెస్ట్ చేయండి, ఆన్లైన్ రిపోర్ట్ తీసుకుంటారు, బహుశా మీకు ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని నన్ను నమ్మించిందండి. నమ్మియడంతో నేను కాల్ చేయమని అడిగాను. కాల్ చేయగానే అతను తెలుగు సరిగా రానట్టు, అమ్మ మీరు తెలుగువా, చెప్పండి తల్లి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి, అక్కడ సెటప్ చూస్తే అసలు అదిరిపోయిందండి. మొత్తం కర్ణాటక పోలీస్ అని వెనక ఆంబ్లము, ఓ టేబులు, 3 సింహాలు, 3 రంగుల జెండా మనది, అంత యాజ్ ఇట్ ఈజ్ పోలీస్ స్టేషన్ సెటప్. పోలీస్ డ్రెస్లో ఒక అతను 50 ఏళ్ళ అతను కూర్చొని ఉన్నాడండి, హైట్, పర్సనాలిటీ. అతను, అమ్మ ఏం జరిగింది, మీరేం భయపడకుండా అన్ని నిజాలు చెప్పండి, ఏంటి ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పండి అని తెలియనట్టు నెంబర్ అడగడం, నేను నాకు ఆమె చెప్పిన నెంబర్ చెప్పగానే ఆయన చెక్ చేసి చూసినట్టు చేసి, అవును, ఎందుకు తల్లి తెలియకుండా ఇట్లా ఆధార్లు ఎక్కడ పడితే అక్కడ అట్లా ఇవ్వకూడదు కదా, మీకు గవర్నమెంట్ రూల్స్ తెలియదా, ఇన్ని సైబర్ క్రైములు జరుగుతున్నాయి, మీకు బుద్ధి లేదా, అయినా జాగ్రత్తగా ఉండరు, మాకు మీలాంటి వాళ్ళని చూస్తే జాలనిపిస్తుంది, ఇట్లా అనవసరంగా ఇరుక్కుంటున్నారు మీరని చెప్పేసి మొత్తం మనకు ఫేవర్గా మాట్లాడి మనని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారు. నేను సగం కన్ఫ్యూజు సగం డౌట్తో ఆన్లైన్కి వచ్చేసి
ఆన్లైన్కి వచ్చిన తర్వాత నేను కనిపించను ఇంకా. ఈ కర్ణాటక పోలీస్ అని ఇప్పుడు నేను ఫోన్లో మీకు చూపించినాను కదా, అది మాత్రమే, ఆ యాంబ్లం మాత్రమే కనిపిస్తుంటుంది మీకు. మీరు మాత్రం నాతో ఆన్లైన్లో మాట్లాడుతూనే ఉండాలి, నేను రిపోర్ట్ చేసుకుంటుంటాను పై ఆఫీసర్కి అని. ఈలోపు ఒక కాల్ వచ్చినట్టు యాక్షన్, అది డిజిటల్ కాల్, అదే మన వాకీ టాకీల కాల్ లెక్క ఉంటుందండి. అతను ఎవరో కాల్ చేసి, సార్ నేను హైదరాబాద్ కేసు గురించి మాట్లాడుతున్నా, సునీతారెడ్డి సో అండ్ సో ఎఫ్ఐఆర్ నెంబర్ అని చెప్పగానే అతను చెక్ చేసి, అవును ఆమె చాలా క్రైమ్లల్లో పాల్గొని ఉంది, ఇమ్మీడియట్లీ అరెస్ట్ హర్ అని ఇంకా అతను చెప్పడం. లేదు సార్, ఈమె ఆధార్ మిస్యూజ్ అయింది, పాపం ఆమెకి ఏం తెలియదు, నేను ఆ కేసు గురించే మాట్లాడుతున్నాను, ఇతను నాకు ఫేవర్గా మాట్లాడడము. ఇట్లా 5-6 డ్రామా అండి ఇది. ఇతను ఈ కేసుని ఇంకోరిని పిలిచి అడగడము, మనను అవునా కాదా అనే క్వశ్చన్ మార్కులనే మనం ఉండిపోతాం. కానీ డౌట్ వచ్చిందండి నాకు. కానీ నన్ను వాళ్ళు రూమ్లో, ఆన్లైన్ రిపోర్ట్ కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు, నువ్వు ఒక చార్జరు వాటర్ బాటిల్ తెచ్చుకొని రూమ్లో డోర్ పెట్టి బెడ్రూమ్లో ఎవ్వరు లేని చోట ఉండు, ఎవ్వరికీ ఏమీ చెప్పొద్దు. ఎందుకంటే అట్లా చెప్పడం వల్ల అసలైన దొంగ నీ చుట్టుపక్కలే ఉంటాడు, అతను తప్పుకుంటాడు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితిలో వివరాలు బయట చెప్పకుండా మేము మాకు సహకరించు, నిన్ను 24 గంటలల్లో బయటికి తీసుకొస్తాం అని చెప్పడం జరిగిందండి. ప్రతి విషయం కూడా నేను అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను. వాళ్ళు 5 నిమిషాలకు ఒక లెటర్, 2-3 నిమిషాలకు ఒక లెటర్ నాకు పంపిస్తూ ఉన్నారు. ఈ లెటర్ చదవండి, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్, ఇగో ఈ ఆధార్ ఫోటో పంపిస్తున్నా చూడండి మీకు, ఇట్లా పర్పస్ రాయాలి, దాన్ని క్లిక్ చేయండి, దాన్ని చదవండి. ఆ ఫోటోలు పంపిస్తా కొద్దీ క్లిక్ చేయమంటుంటే లింక్ ఎట్లాగో లేదు కదా అని నేను ఫోటోని క్లిక్ చేస్తున్నాను. మనం ఫోటో క్లిక్ చేస్తే ఫోటో కింద లింక్ ఉంటుందటండి, మన వివరాలన్నీ వాళ్ళకు, మన ఫోన్లో ఉన్న వివరాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి అంటండి. వాళ్ళు తెలివిగా ప్రతి 2 నిమిషాలకు ఏదో ఒకటి పంపించి దాన్ని చదవమని నాకు ఫొటోస్ పంపిస్తున్నారు. అరే ఇలా ఎట్లాగో లింక్ ఏం లేదు కదా, ఉత్తి ఫోటోనే కదా అని నేను క్లిక్ చేస్తున్నాను. కానీ ఎందుకు చదవమంటున్నారో అర్థం కాకపోతుండే. ప్రతిదీ చదువు, ఇది చదువు, ఆడేం రాసి ఉంది అర్థమైందా, మాకు ఆధార్ ఉంటుంది, మన మీ సేవలో 51 రూపాయలు పెడితే వస్తుంది, ఆ 51 రూపాయలతో వచ్చే దాని గురించి తీసుకుంటే ఆ మాకు ఆధార్ నెంబర్లన్నీ ఎగ్జిబిట్ అవ్వవు, లాస్ట్ 4 నెంబర్లే తెలిసి ఉంటాయి, అది పర్పస్ ఎవరికో వాళ్ళకే యూజ్ అవుతుంది, వేరే వాళ్ళకి అది దొరికిన చిత్తు కాగితంతో సమానం, అంత తెలివిగా వ్యవహరించాలి, మీకు బుద్ధి లేదు, ఇట్లా తెలిసి చదువుకొని ఎట్లనమ్మా ఇట్లా మోసపోతారు మీరు అని చెప్పేసి నన్ను నమ్మించే విధంగా ఇచ్చేసాడండి, మాటలు మాట్లాడాడు. సగం నమ్మాను నేను, సగం నమ్ముతున్నాను, సగం నమ్మట్లేదు. నా మీద వేరే క్రైమ్లు ఏంటి, నేను అదేంటి హైదరాబాద్ దాటి నేను ఎక్కడికి రాలేదు, ఇదంతా అబద్ధం అండి అంటే, ఇది అబద్ధం అని మాకు కూడా అర్థమవుతుందమ్మా, మీరు అనవసరంగా ఇరుక్కున్నారు, మాకు అన్ని నిజాలే చెప్పండి, మీరే విన్నారు కదా మా సార్ ఏం చెప్తున్నారో, మీరు కంబోడియా సద్దాం ఖాన్ అని ఏదో ఫోటో పంపించాడు, ఇతనట మీ మీ పేరు చెప్పి మీకు డబ్బులు పంపించాను అంటుండట. ఇతను కంబోడియాకి మనుషులను చదువుకోవడానికి వేరే వేరే వర్క్ల పర్పస్లో ఇల్లీగల్గా పంపించి అక్కడ చిత్రహింసలకు గురి చేస్తున్నారట వాళ్ళను, ఆ పిల్లలను. ఆ పిల్లల తల్లిదండ్రులు బాధపడుతున్నారమ్మా, నీకు పిల్లలు ఉన్నారు కదా, ఇట్లాంటి పనులు చేసే వాళ్ళని మనం పట్టుకోవాలి, మీరు మాకు సహకరించండి, అసలు దొంగను పట్టుకుందాం, మీరు బయటకు వస్తారు, నేను మీ కొడుకు లాంటి వాడిని, మిమ్మల్ని బయటికి తెచ్చే బాధ్యత నాది, మీరు నన్ను నమ్మండి, ఇప్పుడే అందరికీ చెప్పి ఇది చేయొద్దు, ఇది పెద్ద కేసు కాబట్టి, సిబిఐకి దేశ భద్రతకు సంబంధించిన కేసు కాబట్టి ఇది బయటికి తెలియడం వల్ల మీకు జరిమానా విధించబడుతుంది, అందుకని మీరు ఎవరితో షేర్ చేసుకోకండి, 24 గంటలు ఇది మనసులో పెట్టుకోండి, మీరు బయటకు వచ్చేటట్టు చేయడం నా పూచి, నేను చెప్పినట్టు వినండి, మీరు మాకు సహకరించండి, మాకు అన్ని పూర్తి వివరాలు కరెక్ట్గా ఇవ్వండి, అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పి నీకు నిజంగా డబ్బులు పంపించాడా లేదా, పంపించలేదంటే నీ ఏ అకౌంట్లో ఎన్ని ఉన్నాయి, ఏ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది అన్నప్పుడు నాకు డౌట్ వచ్చిందండి. నిజానికి నా అకౌంట్లో డబ్బులు లేవు ఎక్కువగా, కాబట్టి నేను భయపడలేదు. అవును అవును అందులో అయితే ఏం లేవు, దేని గురించి అంటున్నారు అని చెప్పేసి, అంటే
మొత్తం నన్ను నమ్మిచ్చే విధంగా మామూలు మనిషి అయితే ఈజీగా నమ్మిపోతారండి. ఆ రకంగా అతని మాటలు. మళ్ళీ వాళ్ళు ఒకరికొకరు 5, 6 ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారండి. ఏదో సార్తో మాట్లాడినట్టు, పక్క రూమ్కి వెళ్ళి ఆయన ఇంకోటితో డిస్కస్ చేసినట్టు, నన్ను ఏదో రక్షిస్తున్నట్టు, నాకు ఫేవర్గా చేస్తున్నట్టు మాట్లాడుతూ నన్ను నమ్మించడం మొదలుపెట్టారు. నాకు డౌట్ వచ్చి ఇంకా నేను బయటకు వచ్చేసానండి. ఈరోజు మొత్తం ఇప్పుడు పాకిస్తాన్ మీద దండెత్తడానికి నీ కొడుకు ఆర్మీలో ఉన్నాడు అనుకో, ఈ విషయం బయటికి చెప్తాడా? దేశ భద్రత గురించి చెప్పడు కదా. అదే మేము చెప్తున్నాం. అందుకే నీ పిల్లలకు కూడా ఈ విషయం చెప్పకు. భగవద్గీత మీద ప్రమాణం చేయి, ఎవరికి ఈ విషయాన్ని ఎవరికి చెప్పనని. ఈ కేసు తేలే వరకు ఈ విషయం ఎవరితో షేర్ చేసుకోవడానికి వీల్లేదు. ఈ రకంగా మనను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారండి. నేను వెంటనే బయటకు వచ్చి నా ఫ్రెండ్ అడ్వకేట్ ఉన్నారు, ఆయనకు కాల్ చేశాను. లేదు అదంతా ఫ్రాడ్ కాలు, నువ్వు ధైర్యంగా మాట్లాడు, ఏం పర్వాలేదు అని చెప్పిన తర్వాత నేను కొంచెం లేట్ చేసి ఎవ్రీ 1 అవర్ నువ్వు నాకు రిపోర్ట్ ఇయ్యమ్మా, నువ్వు సేఫ్గా ఉన్నావా లేదా, నీ భద్రత కూడా నాకు ముఖ్యం కదా, ఎందుకంటే నువ్వు షేర్ చేసుకోకుండా భయపడకు తల్లి. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడకుండా ఆన్సర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నువ్వు భయపడుతుంటే మేము రిపోర్ట్ నిన్ను భయపెట్టి తీసుకున్నామని మా సార్ వాళ్ళు తిడతారు. ఇట్లా నమ్మిస్తున్నాడండి. ఇవన్నీ చేసి ఇట్లా నమ్మిస్తే ఎవరైనా నమ్ముతారు కదండి. దయచేసి ఇట్లాంటివి నమ్మకండి. నేను వెంటనే అడ్వకేట్ని అడిగి ఇదంతా చేసే ప్రాసెస్లో వాడికి డౌట్ వచ్చేసింది. వాడు హలో లైన్లో ఉన్నారా అంటే ఉన్నాను చెప్పండి అని కొంచెం మా ఫ్రెండ్ సౌండ్ పక్క నుంచి వినిపించగానే ఆల్ డెలీట్ కొట్టేశాడండి. వాడు డెలీట్ చేస్తాడని తెలిసే ముందే మేము ఏం చేసామో, నా ఫోన్లో ఉన్న వివరాలన్నీ వేరే ఫోన్ ద్వారా ఫోటో దించుకోవడం జరిగింది. ఫోటో దించుకొని వెంటనే నేను వేరే ఫోన్లో దాన్ని జాగ్రత్త పరిచాను, ఎందుకైనా అవసరం వస్తుందని చెప్పేసి. ఇప్పుడు అవే మీకు పంపించే ఫొటోస్ కూడా. ఇట్లాంటివి జరుగుతాయి, దయచేసి జాగ్రత్తగా ఉండండి. నిజానికి కేసు అయితే ఇక్కడి పోలీసు వస్తుంది, మనకు హైదరాబాద్ పోలీసు వస్తుంది, కర్ణాటక పోలీసు వాళ్ళు మనల్ని అరెస్ట్ చెయ్యరు, వాళ్ళు రారు. ఇట్లాంటివి భయపడకండి, దయచేసి జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఎవరికి బ్యాంకుల వివరాలు కానీ ఓటీపీలు కానీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీరు వెళ్ళి బ్యాంకులో ఆ డీలింగ్స్ తప్ప బయటి జనాలతో ఇవేవి షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కొంచెం మంది కన్నా ఉపయోగపడుతుంది కదా అని నేను చేయడం జరిగిందండి. మొత్తము అసలు 24 గంటలు నేను వాళ్ళకి సహకరిస్తే 24 గంటల లోపు నన్ను బయటికి తీసుకొస్తాను, ఈ లోపు మొత్తం నా వివరాలు వాళ్ళు లాగేద్దామనే ప్రయత్నం చేసిండ్రండి. వాళ్ళు బహుశా నా ఫోను ట్రాప్ అయ్యింది అనిపించింది నాకు. ఎందుకంటే నేను తర్వాతనే మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి ఆ ఫోన్ నెంబర్ కొంచెం చేంజ్ చేసి అంతా నేను నా ప్రాసెస్లో నేను ఉన్నాను. తెలిసి మోసపోతుంటాం మనము, ఎందుకంటే ఒకలాంటి భయానికి ప్యానిక్ చేయడమే వాళ్ళ ఉద్దేశము. మనం ప్యానిక్ అయిపోయినప్పుడు నిజమా అబద్ధమా అన్న డైలమాలో మనం చెప్పేస్తుంటాం కొన్ని. ఇట్లాంటి వాటికి లోన్ అవ్వకండి, జాగ్రత్తగా ఉండండి. నా పేరు మీద ఢిల్లీలో కెనరా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిందని నాకు కార్డుతో సహా ఫొటోస్ పెట్టి నన్ను నమ్మించడం జరిగిందండి. అంటే నా పేరు మీద నాకు కనిపించకుండా కెనరా బ్యాంక్ కార్డు, ఇగో నీ వివరాలు, ఇవన్నీ అబద్ధం ఎందుకు చెప్తాయమ్మా, నువ్వు నాకు ఏమన్నా అబద్ధం చెప్తున్నావా, మననే కన్ఫ్యూజ్ చేయడం ఇట్లా చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. అట్లాంటి ఫోన్లు ఏమన్నా వస్తే మోసపోవద్దు, వెంటనే వివరాలు పోలీసులకు అందజేయండి. నా ఈ వీడియో కొంతమందికైనా సహాయపడుతుందని నా ఆశ అండి. నేను అట్లా ఆశించే ఈ వీడియో చేయడం జరిగింది. అందరికీ నమస్తే.